రండి వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఈ సందర్భం ఎవరి మధ్యలో జరిగింది? నిజానికి ఏలియా, అలాగునే సారేపతి ఆ గ్రామంలో ఉన్న ఒక విధవరాలు. ఆ ప్రాంతం అంతటిలో కూడా మరి 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయాయి. త్రాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు. కొదువు ఆ దేశం అంతటా కూడా కరువు వచ్చేసింది. ఆ కరువు కాలంలో దేవుడు ఏలియాతో మాట్లాడి, దేవుడు అంటారు కదా, ఏలియా పలానా వాగు దగ్గరికి వెళ్ళు, నీకు ప్రతిరోజు కూడా కాకులు ఆహారం పట్టుకొచ్చేస్తాయి అని చెప్పారు. దేవుడు ఎలా చెప్పాడో అలాగునే ఏలియా ఆ వాగు దగ్గరికి వచ్చేసాడు. ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులు ఉదయం సాయంత్రం రొట్టె, అలాగనే ఆహారం అంటే మాంసం పట్టుకొచ్చేస్తూ ఉంటే అలా రోజు తింటూ ఉన్నాడు. మరలా దేవుడు ఇంకొక మాట తెలియజేశారు. ఆ మాట ఏంటి అని అంటే, ఏలియా, ఇదిగో సారేపతి అని ఒక గ్రామం ఉంది కదా, ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంది, ఆ ఇంటికి వెళ్ళు, నేను ఆమెకి మరి బోధించిన ప్రకారంగా నీవేం చేస్తావంటే ఆ ఇంటికి వెళ్ళు, ఆ ఇంట్లో నువ్వు జీవించు అని చెప్పాడు. బయలుదేరాడు. మరలా ఏలియా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఇంటికి వస్తూ ఉంటే ఆ విధవరాలే పుల్లలో ఎరుకుంటూ ఉంది. దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, అమ్మా కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని అడిగాడు. అయ్యా అలాగే తీసుకొస్తాను, నేను ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఈలోగా మరలా పిలిచి, వస్తా ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా అని అన్నాడు. అంటే అప్పం తీసుకురమ్మన్నాడు. అప్పం అంటే రొట్టె. ఇలా ఎప్పుడైతే ఏలి అడిగాడో ఆమంటది కదా, అయ్యా నిజము, నేను చెప్పే మాట మీరు నమ్మండి, నా బుడ్డిలో కొద్దిగా ఉంది పిండి, అలాగునే ఏది నూనె కూడా కొద్దిగా ఉంది, దయచేసి ఒకే ఒక్కసారి నాకు నా బిడ్డకు వస్తుంది అంతే, అంతకు మించి నా ఇంట్లో ఏమీ లేదు, నా తొట్టెలో పిండి కొద్దిగా ఉంది, బుడ్డిలో నూనె కొద్దిగా ఉందని చెప్పింది. ఏలియా అంటాడు, నీ వెళ్ళు, మొదటిగా నాకు ఇవ్వు అప్పం, అప్పుడు దేవుడిని దీవిస్తాడు అని చెప్పగానే ఆ మాట నమ్మింది, వెళ్ళింది. ఏవండి, ఏలియాకి మంచినీళ్ళు అలాగునే ఒక రొట్టె తీసుకుని ఇచ్చింది. అది మొదలుకొని 3.5 సంవత్సరాలు ఏకధాటిగా ఏవండి బుడ్డిలో మరి ఆ నూనె తరగలేదు, అలాగనే తొట్టిలో పిండి కూడా తరగలేదు. 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 3.5 సంవత్సరాలు దాదాపుగా మరలా ఊరందరికీ ఏమంటే కరువు పోయి సమృద్ధి వచ్చేంత వరకు. అంతేకాకుండా ఏమండి ఇంకా ఏది గ్రామం అంతా కూడా మరి ఒక్క మాటలో చెప్పాలంటే సమృద్ధి తాండవం చేసేంత వరకు కూడా గ్రామాల్లో దేశాల ఏమండి మరి ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు, అలాగనే తొట్టిలో పిండి అయిపోలేదు. అంత సమృద్ధి ఆమెకి ఇచ్చేసాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకునే మాటలు ఏ మాటలు అంటే, కొదువు లేకుండా 3.5 సంవత్సరాలు బ్రతికింది కదా ఆ విధవరాలు. అసలు ఎందుకు అన్ని సంవత్సరాలు సమృద్ధిలో ఉంది, కొదువు లేకుండా గ్రామం అంతా, మండలం అంతా, జిల్లా అంతా, దేశం అంతా ఏమంటే కరువులో అల్లాడిపోతూ ఉంటే ఈ విధవరాలు మాత్రం సమృద్ధిలో ఉంది. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయము భక్తి కలుగుంది. ఏం కలుగుందట? దేవుని యందు భయము భక్తి కలుగుంది. భయము భక్తి కలుగుంది కాబట్టి దేవుని ప్రవక్త అడిగినప్పుడు అడిగినట్లుగా తెచ్చిచ్చింది. నిజానికి ఒక్క రోజుకి కూడా కాదు, ఒకే ఒక్క పూటకు వస్తుంది తనకు, తన అబ్బాయికి. బహుశా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఏమండి అలా వేసుకుని అనుకున్నారట, ఈ పూట తినేసి ఇక చనిపోదాం, ఆహారం లేదు కదా, చాలామంది అలాగే చనిపోతూ ఉన్నారు కదా ఆహారం లేకుండా, మనం కూడా ఈ ఒక్క పూటకే ఉంది కాబట్టి తినేసిన తర్వాత చనిపోదాం ఇక అని అనుకుంటా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏలియా వెళ్ళి అడిగితే, మాకున్నదే ఒక పూటకు కదా, నీకు ఎలాగిమ్మంటావు అనాలి. కానీ దేవునికి భయపడ్డది. దేవుని ప్రవక్త వచ్చాడు, నా వాకిట్లో ఉండి అడిగాడు, నాకున్నా లేకపోయినా ఈ ప్రవక్తకి పెట్టాలి, ఈ ప్రవక్తకి పెడితే దేవుడికి పెట్టినట్లే అని ఉద్దేశించి దేవుని యందు భయము
దేవుని యందు భక్తి కలిగి ఆ అప్పం వేసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. అందుకే ఆమెకు కొదువు లేదు. ఆ మాట మనకు ఎక్కడ దొరుకుద్ది? కీర్తన గ్రంథములో 34వ అధ్యాయము 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏదియు కొదువు లేదు. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి కొదువు ఉండదు, కరువే ఉండదు. తన ఇంట్లో ఎప్పుడు సమృద్ధి సమృద్ధి. రేపు 10,000 కావాలా? దేవుడిస్తాడు. ఎల్లుండ 20,000 కావాలా? దేవుడిస్తాడు. ఏది బియ్యం బస్తా అయిపోయిందా? దేవుడిస్తాడు. పిల్లలకు స్కూల్లో ఫీజులు కట్టాలా? దేవుడిస్తాడు. స్థలం కొనాలా? ఇల్లు కట్టాలా? కారు కొనాలా? ఏదైతే మనకు అవసరమో దానికి తగిన సొమ్ము, దానికి తగిన ఆ డబ్బు దేవుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడండి? నువ్వు దేవుని యందు భయము భక్తి కలుగున్నావు కాబట్టి. ప్రార్థన చేస్తే డబ్బులు రాలిపోతాయా అని అంటారు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. దేవుని కొరకు సమయాన్ని కేటాయించి మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పరిస్థితులే మార్చబడతాయి. డబ్బు కట్టాలా? ఆ సమయానికి దేవుడు ఇస్తాడు. ఆ సమయానికి ఏది అవసరం, నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. దేవుడు ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చబడును. ఫిలిప్పి 4:19 మనకు కనిపిస్తుంది కదా. ఈ మాట ప్రకారంగా మనము చెప్పుకుంటే నీ ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తారట? తీరుస్తారా ఆయన. నీకు ఏది కావాలన్నా ఆయన ఇస్తారా ఆయన. ఎందుకు ఇచ్చేస్తారండి? నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి. అందుకే దేవుని వాక్యాలు మనసు పెట్టి వింటే మనం ఎలాగుండాలో, మనం ఏం చేయాలో అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలుస్తాయి. ఒక ప్రాంతంలో ఒక రైతు ఉన్నాడు. ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్ళాలి. కారు చూస్తే పెద్ద అబ్బాయి చేసుకెళ్ళిపోయాడు. కారు లేదు. సెంటర్కి వచ్చేసాడు. దాదాపు ఒక 10 ట్యాక్సీలు ఉన్నాయి. ఆ సెంటర్లో నిలబడి ఓయ్ ట్యాక్సీ అని పిలిస్తే ఒక ఆయన వచ్చాడు. పలానా ప్రాంతం వెళ్ళాలి, కిరాయికి వస్తావా అని అంటే, అయ్యా వస్తానండి. కారు పట్టుకొచ్చాడు. ఆ కారులో ఈ రైతు ఎక్కేసి కూర్చున్నాడు. డ్రైవరు పోనిస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకమాల కూర్చున్న ఈ రైతు ఏం చేశాడంటే డ్రైవర్ భుజం మీద చెయ్యేసి, నీ పేరేంటి నాయనా అని అన్నాడు. అంతే, ఒక్కసారిగా ఉలుక్కుబడి కరెంటు స్తంభానికి గుద్దేశాడు. ఇద్దరు కిందకి దిగి నిలబడి దాన్ని చూస్తూ ఉంటే కారుని రైతు అంటాడు, నేనేమన్నాను? నీ పేరేంటి నాయనా అని చెయ్యేసిన భుజం మీద, దీనికి కరెంటు స్తంభాన్ని గుద్దేయాలా అని అన్నాడు. అయ్యా, నిన్నటి వరకు నేను మరి సమాధుల బండి తోలేవాడిని, సమాధుల కారు ఏది ఆ శవాల కారు తోలేవాడిని. ఎప్పుడు చూసినా సమాధి పెట్టి వేసుకెళ్ళటం, శవాలు వేసుకెళ్ళటం సరిపోయింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు అలా పనిచేశాను. ఈరోజే అది మానేసి ఈ కారు ఎక్కాను. నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిన్న అక్కడ శవాన్ని పట్టుకెళ్ళాను కదా, మొన్న ఒక శవాన్ని పట్టుకెళ్ళాను కదా, మొన్న బేటా ఇవ్వలేదు, వారం రోజుల క్రిందట పాలన గ్రామానికి పట్టుకెళ్ళాను కదా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాను. నేను నా మనసంతా అక్కడుంది, డ్రైవింగ్ ఏమి ఎక్కడ చేస్తున్నాను. ఈలోగా మీరు భుజం మీద చేయగానే నిజంగా నా కారులో వెనకాల శవం ఉందన్న దృష్టిలో ఉన్నాను కాబట్టి ఆ శవమే లేసి నా భుజం మీద చేసిందేమో నా కంగారు వచ్చేసి ఉలుక్కుబడి భయంతో కరెంటు స్తంభాన్ని గుద్దేశానండి అని అన్నాడు. ఎందుకు గుద్దేశాడు? మనిషి ఎక్కడో మనసు ఎక్కడో. మనసు ఎక్కడుంది? శవాల బండి మీద ఉంది. మనిషి ఎక్కడున్నాడు? ఈ కారులో ఉన్నాడు. ఇప్పుడు వాక్యం వింటూ ఉన్నారు మీరు. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనసు పెట్టి వినాలి. మనసు పెట్టింటే బాగుంటుంది. అసలు మన అంశం ఏంటి? ఎవరికి కొదువు ఉండదు. ఇది మన మాట. ఎవరికి కొదువు ఉండదు? దేవుని యందు భయము భక్తి గలవారికి కొదువే ఉండదు. నీకు ఏది కావాలో అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నీకు పలానా అది కావాలా ఇస్తాడు. ఆయన అవసరమైన దాన్ని, అవసరం లేని దానికి అది మరలా ఇది కావాలి అది కావాలి, గొంతలం కోరికలు కోరతారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. నీకు ఏది కావాలి అది ఇస్తాడు. ఇది పక్కా వాక్య ప్రకారంగా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి నడుస్తూ ఉంటే నీకు కావలసిన ప్రతి కార్యము
నీకు ఇవ్వాల్సిన ప్రతి ఈవి దేవుడిస్తాడు. నీకు కొదువు ఉండదు. ఇంట్లో అరే వర్షాకాలం వచ్చేసింది, కొదువు వచ్చేసింది, ఈ మాటే ఉండదు. బియ్యం అయిపోయాయి, చింతపండు అయిపోయింది, పనులు ఎలాగా ఇది అయిపోయింది, నూనె అయిపోయింది, 2 రోజులైంది తెచ్చుకోలేదు, పచ్చడేసి తింటా ఉన్నాం, ఇటువంటి బాధ ఉండదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే వర్షాకాలమైనా, శీతాకాలమైనా, వేసవకాలమైనా, అది ఏ కాలమైనా కానీ నీవు సమృద్ధికరంగా నడుస్తావు. నీ కుటుంబంలో సమృద్ధి తాండవం చేస్తుంది. ఎందుకని? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి. ఇంకా చూడండి అసలు ఎవరికి కొదువు ఉండదు అనే మాటలో మనం చూద్దాం. రెండవ మాట కూడా చూడండి ఎక్కడనంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27. బేదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొను వానికి బహుశాపములు కలుగును. బేదలకిచ్చేవారికి ఏం కలగదట? లేమి కలగదు. అంటే ఎవరైతే పేదవారిని చూస్తారో, పేదవారికి ఇస్తారో వారికి ఏం కలగదు? లేమి కలగదు. అంటే ఈ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? పేదవారిని చూడాలి. అన్నం లేదా పెట్టాలి, వస్త్రాలు లేవా ఇవ్వాలి. ఏదో మనకు కలుగున్న దాంట్లో నుండే మనం ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చేయాలి, ఎక్కువ మోతాదులు ఇచ్చేయాలి, ఎక్కువ సొమ్ము ఇచ్చేయాలి అని బైబిల్ బోధించట్లేదు. కానీ నువ్వు ఎలాగివ్వాలట? నీకున్న కలిములో నుండి, నీకున్న సమృద్ధిలో నుండి ఎంతైతే ఇవ్వగలవో అంతా పేదవారికి ఇస్తూ ఉండాలి. నీకు వచ్చిన సంపాదన అంతటిలో దేవునికి ఎలాగిస్తూ ఉన్నావో అలాగనే పేదవారికి కూడా కొంత ఇస్తూ ఉండాలి. ఇది కదా భక్తి. పేదవారిని చూడట్లేదండి. ఇంకా నీ భక్తిలో లోపం కనిపిస్తూ ఉంది. తులమో పలమో ఎంతో కొంత పేదవారికి ఇస్తూ ఉండాలి, పేదవారిని చూస్తూ ఉండాలి. నీ ఇంటి ముందరకు వచ్చి నీ గుమ్మం ముందర ఒక భిక్షగాడు నిలబడ్డాడు అనుకో, నువ్వేం చేయాలి? ఇచ్చి పంపించాలి. ఇవ్వకపోతే పాపమని నేను చెప్పట్లేదు. కానీ మన భక్తిని బట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే వచ్చిన వ్యక్తిని ఒట్టిగా పంపించకుండా ఎంతో కొంత నీ ఓపిక 5 రూపాయలు ఇవ్వి, లేదా 10 రూపాయలు ఇవ్వి. నీ ఓపికను బట్టి, అసలు లేవండి సొమ్ము ఉండట్లేదండి, 2 రూపాయలు ఇవ్వపోని ఎంతో కొంత ఇచ్చి తృప్తి వచ్చి పంపిస్తే అది నీకు ఎంత దీవెన. డబ్బులు ఉండట్లేదండి పాస్టర్ గారు, అది బియ్యం డబ్బా దగ్గరికి వెళ్ళి ఒక గుప్పుడు బియ్యం వెయ్యి, అది ఎంత దీవెన, అది ఎంత ఆశీర్వాదము. పేదవానికి ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లే కదా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పేదవారిని చూస్తూ ఉండాలి, పేదవారికి పెడతా ఉండాలి. పెడితే లాభమేటండి? నీకు కొదువు రాదు, నీ జీవితంలో కరువు అనేదే ఉండదు. ఏముంటుందండి? సమృద్ధి ఉంటుంది. ఎవరైతే పేదవారిని చూస్తారో వారికి సమృద్ధి తాండవం చేస్తుంది. అందుకే పేదవారిని చూడండి. మీ గురించి మీరు చూడండి. మీకు సమృద్ధి కావాలా? ఏవండి, బేదలను పట్టించుకోండి, పేదవారికి సహాయం చేయండి, పేదవారికి సహాయం చేయండి. అప్పుడు మీకు సమృద్ధి కలుగుద్ది. దేవుని వాక్యాలు ఎలాగుంటే వాక్యాలు పాటించాలి కదా. మీరు వాక్యాలు పాటించే విధంగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి కదా. మీ జీవితాలు బాగుపడితే మీకు ఆనందము, సంతోషము, సమాధానము కలుగుద్ది కదా. ఇలాగ కలిగినప్పుడు మీరు అనేక మందికి దీవెనకరంగా జీవిస్తారు కదా, అనేక మంది మీ నీడలో బ్రతుకుతారు కదా. ఇవన్నీ అక్కర్లేదా? ఇవన్నీ కావాలంటే పేదవారిని చూడండి. మీరు పేదలను చూస్తే దేవునికి సంతోషం, దేవునికి ఆనందం. కాబట్టి మీరు పేదవారిని చూడండి. పేదవారిని చూస్తే కొదువు ఉండదు. పేదవారిని చూసే వారికి కొదువే ఉండదు. అందుకే మన రెండవ మాట ఏమాట? బేదలకు ఇచ్చేవారికి కొదువు ఉండదు. ఏముండదట? కొదువు ఉండదు. ఒక ఆయన ఒక గ్రామంలో ఉండి ఏవండి ఒక మాట ఎప్పుడు పలుకుతూ ఉండేవాడట. నా జోబి నిండిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతాను అనేవాడట. ఒకరోజు అనుకున్నారు, ఒరే వీడు మనసు ఎంత మంచిదిరా, ఎప్పుడు మాట్లాడిన చక్కగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏది? నా జోబి నిండిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతాను మీ అందరికని అని చెబితే వాళ్ళు ఎంతగానో సంతోషపడిపోయారు. ఇలా చెప్తానే ఉండేవాడు ప్రతి సంవత్సరం, నా జోబి నిండిన తర్వాత మీ అందరికీ భోజనం పెట్టేస్తాను, ఊరందరికీ భోజనాలు పెట్టేస్తాను అని అంటూ ఉంటే వాళ్ళు ఎంతగానో పెడతాడరా దేవుడు, డబ్బిస్తాడు వీడికి, ఇటు జోబీని నింపుతాడు దేవుడు, మనందరికి భోజనాలు పెడతాడు అని ఇలాగ అనుకునేవారట.
ఇలాగా పెద్దోడు అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు, ఒక రోజు చనిపోయాడు. అందరూ అనుకున్నారు, రే నా జోబి నిండిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతాను అనేవాడు కదా, ఇటు చచ్చిపోయాడు, ఏం చేద్దాంరా, ముందు వెనక ఎవరు లేరు కదా మరి అని అంటే, ఇంకేం చేద్దాం, మనమే తీసుకెళ్ళిపోదాం అనేసి తలా 1000 రూపాయలు వేసుకుని తీసుకెళ్ళిపోయారు, పండించేశారు. ఒరే పెద్ద కార్యం చేయాలి ఎలాగనంటే, ఇంకేం చేస్తాం, మళ్ళీ వేసుకోండి తలా 1000 రూపాయలని, తలా 1000 రూపాయలు వేసుకుని వాళ్ళే వండేసుకుని వాళ్ళే తినేసారు. పెద్ద కార్యం అయిపోయింది. ఇదేంటి రాయుడు, నా జోబీ నిండిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతానన్నాడు, ఇటు జోబీ నిండలేదు, మనకి భోజనాలు పెట్టలేదు, వీడి భోజనాలు మనమే తిన్నావురా బాబు, మనమే వండుకుని మనమే తిన్నాం అని నవ్వుకున్నారు, వెళ్ళిపోయారు. చేశాడా కార్యం? కొంతమంది ఎలాగ ఉంటారు, నేను పెట్టేస్తా, ఇక వచ్చే సంవత్సరం నుండి ఇక పేదవారిని చూస్తా, భక్తిగా జీవించేస్తా, వాక్య ప్రకారం నడుచుకుంటా, వచ్చే సంవత్సరం వచ్చిందంటే నా బాకీలన్నీ తీరిపోతాయి కదా, ఇక పేదవారిని చూస్తా. ఒట్టిదా మాట, అబద్ధం ఆ మాట, జీవితాంతకాలం చేయలేం. నువ్వు పేదవారిని చూడాలి, భక్తిగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి అంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఇప్పుడే మొదలు పెడితే నేను నీతిగా బ్రతుకుతా, ఇప్పుడే మొదలుపెట్టు. నేను పవిత్రంగా బ్రతుకుతా, ఇప్పుడే మొదలుపెట్టు. నేను పేదవారిని చూస్తా, ఇప్పుడే మొదలుపెట్టు. నేను దశంభాగం ఇవ్వటం మొదలు పెడతా, వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడే మొదలుపెట్టు. ఎవరైనా ఏదైనా ఒక కార్యం భక్తిలో చెయ్యాలనుకుంటే ఇప్పుడే మొదలు పెట్టాలి. అంతేగాని వచ్చే సంవత్సరం నుండి చేస్తా, నాకు అన్నీ బాగుంటాయి, బాకీలు తీరిపోతాయి, అన్ని సమస్యలు పోతాయి, ఇక వచ్చే సంవత్సరం నుండి భక్తి మొదలు పెట్టేస్తా, చేయలేవు. అది నీ వల్ల కాదు. ఇక జీవితం అంతా అలా గడిపేస్తూ ఉంటావు. అపవాది మరలా వచ్చే సంవత్సరం అని అంటుంది, మళ్ళీ అలాగంటావు. ఆ సంవత్సరం రాగానే ఏమండి మరలా వచ్చే సంవత్సరం పెట్టు గడువు, ఇంకంతే. అలాగే సంవత్సరాలు ముసలోడు అయిపోతావు, ఒకరోజు చనిపోతావు. కానీ పవిత్రంగా బ్రతకలేవు, బీదవారికి ఇవ్వలేవు, దేవునికి దశంభాగం ఇవ్వలేవు. కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టు, ఈ కార్యం చేయగలుగుతావు. కొంతమంది చూడండి ఎన్ని రకాలుగా చెప్తారు కానీ చేయరు. నేను బీదవారిని ఎంత బాగా చూస్తానో, ఎన్ని పెట్టేస్తూ ఉంటానో అని అంటారు కానీ పెట్టరు. మాటల్లో పెట్టేసాను అంటారు కానీ ఏమండి నిజంగా బీదవారు వస్తే చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికి వెళ్ళు అని అంటారు. ఉన్నారండి అటువంటి వారు. ఒక ప్రాంతంలో ఒక భిక్షగాడు అడుక్కుంటూ వస్తూ ఉంటే గోడ మీద ఒక పిడక చూశాడు. పిడక మీద అరిచేయి వేళ్ళు అవన్నీ ముద్ర చూసి, అబ్బా ఎంత పెద్ద చెయ్యి, బారు చెయ్యి, ఈమె ఇంట్లోకి కానీ వెళ్తే నిజంగా ఆ చేత్తో వేస్తే చాలా ఎక్కువగా బియ్యం వేసినా ఏమిచ్చినా ఎక్కువగా ఇస్తుంది అనేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. కేకేశాడు అమ్మా అని. భిక్షగాడు పిలవగానే ఆమంటది కదా, చెయ్యి కాలేదు, పక్కింటికి వెళ్ళిందంట. బయటకు వచ్చేసి పిడక మీద చెయ్యి చూసి అరిచెయ్యా, చెయ్యి పెద్ద చెయ్యి అనుకున్నాను కానీ కురస చెయ్యా అని తిట్టుకుంటూ పోయాడట. అంటారంతే కొంతమంది, నేను పెట్టేస్తా, నేను చేస్తాను, నేను పేదవారికి పేదలకు ఎన్నో ఇచ్చేసాను, నేను ఎన్నో ఇస్తా. ఒట్టిదే. మాటలు కోస్తూ ఉంటారు, మాటలు కొండలు దాటేస్తాయి, కోటలు దాటేస్తాయి, పనులు చూస్తే అంగుళం దాటదు. కొంతమంది అలా ఉంటారు. వద్దు, మనం పేదవారిని చూద్దాం, బీదలకు ఇద్దాం. మనం కలుగున్న దాంట్లో ఉండే ఇప్పుడు దేవునికి దశంభాగం ఎలాగిస్తూ ఉన్నాం, 10వ భాగం. అలాగే మనం ఎంతైతే ఇవ్వగలమో, ఎంతైతే చేయగలమో అంతే ఇద్దాం. కానీ ఇద్దాం, అది దేవుని వాక్యం, ఇద్దాం. కాబట్టి దయచేసి మన 2వ మాట ప్రకారంగా ఏమండి బీదవారికి మనం ఇవ్వాలి. బీదవారికి ఇచ్చేవారికి ఏముండదట, కొదువ ఉండదు. మొదటి మాట ఏమాట, భయము భక్తి గల వారికి కొదువు ఉండదు. రెండవది బీదలకు ఇచ్చేవారికి కొదువు ఉండదు. ఇక 3వ మాట మనం చూస్తే దశంభాగం దేవునికి ఇచ్చేవారికి కొదువు ఉండదండి. ఆ మాట కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపిస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట ఏది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి అంటే కరువుకి వచ్చేవారు కలరు. తగినది దేవునికి ఎంత ఇవ్వాలి, 10వ భాగం. అంటే 10వ భాగం కన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేసేవారు కలరు. మనం దేవునికి దశంభాగం ఇస్తూ ఉంటే కొదువు ఉండదు. ఇవ్వకపోతే మన జీవితాల్లో ఏమొస్తాయి,
కరువు వచ్చేస్తూ ఉంటుంది, లేము వచ్చేస్తూ ఉంటుంది. కరువు ఇంట్లో తాండవం చేస్తుంది. అది లేదమ్మా, ఇది లేదమ్మా, డ్వాక్రా కట్టాలి, రేపు పొద్దున్న 2200 కట్టాలి, లేకపోతే 3200 కట్టాలి, డబ్బులు లేవు అని అంటారు. ఏమొచ్చింది? కొదువు. ఎందుకు వచ్చింది? నువ్వు దేవునికి దశంభాగం ఇవ్వట్లేదు కాబట్టి. దశంభాగం ఇవ్వకపోతే ఏవండి, నీ సొమ్మునకు కాపుదల ఉండదు. వాక్య ప్రకారంగా ఇజ్రాయేలీయులకు దేవుడు రాసిన మాటల ప్రకారంగా మనం చూస్తే దశంభాగం ఇవ్వకపోతే ఏవండి, కాపుదల ఉండదు. ఎక్కడుంటుంది? సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనకు కనిపిస్తుంది ఆ మాట. అంటే ఈ మాట ప్రకారంగా దశంభాగం ఇస్తే మన సొమ్మంతటికి ఏముంటుంది? కాపుదల ఉంటుంది. కాపుదల. ఇప్పుడు చూడండి, నిజానికి మనం బియ్యం పట్టుకెళ్తున్నాం అనుకోండి, ఆ సంచికి సిల్లు ఉందనుకోండి, ఏమన్నా ప్రయోజనమా? 2 కొంచాల బియ్యం ఉన్నాయి. ఏమన్నా ప్రయోజనమా? 4 కొంచాల బియ్యం ఉన్నాయి. ఏమన్నా ప్రయోజనమా? ఎన్ని వేసినా కారిపోతాయి. దశంభాగం ఇవ్వకుండా నడుస్తూ ఉంటే అటువంటి జీవితమే. 10,000 వస్తూ ఉంది, వెళ్ళిపోద్ది, వచ్చినట్టు. 20,000 వస్తూ ఉంది, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోద్ది. లేదండి 2 లక్షలు వస్తుందండి, ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? దేవునికి దశంభాగం ఇవ్వట్లేదు, సిల్లుంది. వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవట్లేదు, సిల్లుంది. మరి సిల్లుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దారి గుండా అపవాది తినేస్తూ ఉంటాడు. ఎలా తినేస్తాడండి? ఎలా తినేస్తాడు? ఏదో ఆరోగ్యం బాగోదు నీకు, డాక్టర్లు పోసేస్తూ ఉంటావు, నవ్వులేస్తారు నీ డబ్బు అంతా, పర్ర తినేస్తారు నీ డబ్బు డాక్టర్లు. లేదా ఏదో కేసు వచ్చింది, లాయర్ గారు 10,000 పట్టరా, 20,000 పట్టరా అంటూ ఉంటారు, ఆయన నవ్వులేస్తూ ఉంటాడు, పోద్ది అలాగా. లేదా ఇంకొక బాపతలో వడ్డీలకే పోతున్నాయండి, డబ్బు అంతా వడ్డీలకే పోతున్నాయండి అంటారు కొంతమంది. ఇంకంతే, ఆ దారి వడ్డీలకి. నీ సొమ్మంతా కూడా డాక్టర్లు తినేస్తూ ఉంటారు, లేదా లాయర్లు తినేస్తూ ఉంటారు, లేదా వడ్డీలు తినేస్తూ ఉంటారు. కారణం ఏంటి? నువ్వు దేవుని సొమ్ము తినేస్తున్నావు కాబట్టి. నువ్వు దేవుని సొమ్ము తినేస్తే నీ సొమ్మంతా కూడా అనేక మంది తినేస్తూ ఉంటారు. అపవాదే నవ్వులేస్తూ ఉంటాడు ఏదో రకంగా. మన సొమ్మంతటికి కాపుదల ఉండాలంటే మనం దశంభాగం ఇవ్వాలి. ఏం చేయాలట? దశంభాగం ఇవ్వాలి. అంతేకాకుండా నేను అంటాను, నువ్వు దశంభాగం ఇస్తే నీకు ఆశీర్వాదం కలుగుద్ది. ఆ మాటలన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి అని అంటే, చూడండి, మనకి ఈ మాటల ప్రకారంగా మనం చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. కాపుదల ఉండదు అనే మాట మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథములో 11:24లో సమృద్ధి కలుగుద్ది అనే మాట మనకు కనిపిస్తుంది. అలాగనే ద్వితీయోపదేశ కాండము 14:28లో కనిపిస్తుంది. ఆశీర్వాదం కలుగుద్ది, దశంభాగం ఇవ్వకపోతే ఆశీర్వాదము కలగదు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇలా చూస్తేనండి అనేకమైన మాటలు. దశంభాగం ఇవ్వాలి. భక్తిలో ఏవండి, ఇది ముఖ్యమైనది. విశ్వాసం ఎలాగో ముఖ్యమైనది, దశంభాగం ఇచ్చుట కూడా ముఖ్యమైనది. ప్రేమ ఎలాగో దశంభాగం ఇచ్చుట కూడా ముఖ్యమైనది. ఇలాగున ఈ దశంభాగం ఇవ్వటం వల్ల నీకు దీవెన కలుగుద్ది. ఈ రోజులను బట్టి మనం దశంభాగం ఎందుకు ఇవ్వాలండి? అది ఇజ్రాయేలీయులకు దేవుడు నేర్పించాడు కదా, వాళ్ళకి పెట్టిన ఆజ్ఞ కట్టడు కదా అని అంటారు. దేవునికి మనము ఆజ్ఞ ప్రకారంగా కాదు కానీ ప్రేమపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి ఇవ్వాలి దశంభాగం. అయితే ఇందులో 2 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి దశంభాగం ఎందుకు ఇవ్వాలి అని అంటే, 1 మనం దీవించబడ్డానికి, 2 దేవుని సేవ జరగడానికి. ఈ 2 మీ మనసులో పెట్టుకుని దేవునికి దశంభాగం ఇవ్వండి. మీరు దీవించబడతారు. ఒక ప్రాంతంలో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి చిన్న సేవకుడు వెళ్ళి అంటాడు కదా, అయ్యా ఈ సంవత్సరం కాస్త మా ఆలయంలో పేదవారు ఉన్నారు, వారికి ఏదైనా దుప్పడ కానీ చీర కానీ చేసి పెట్టండి, ఇవ్వండి అని అన్నాడు. పెద్ద సేవకుడు అంటాడు, మీ ఆలయంలో పేదవారు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారని. ఓ పని చేయండి, నేను ఇస్తే ఈ సంవత్సరానికి ఇస్తాను, ఓకే ఇస్తాను కానీ వచ్చే సంవత్సరం మరలా ఇంకొకళ్ళు ఇవ్వాలి, వచ్చే సంవత్సరం మరలా ఇంకొకళ్ళు ఇవ్వాలి. అసలు పేదవారిగా ఉండకుండా చేసే మార్గం ఒకటి ఉంది, చెప్పనా అని అన్నాడు. అయ్యా చెప్పండి అని అంటే, వాళ్ళ పేర్లు ఎక్కించుకో,
ఇంటింటికి వెళ్ళు, ప్రార్థన చేయి, దశంభాగం దేవునికి ఇమ్మని చెప్పు. ఎవరైతే దశంభాగం ఇస్తారో వారు దీవించబడతారు, వారి కుటుంబాల సమృద్ధి కలుగుద్ది అని చెప్పాడు. అలాగేనయ్యా ఇంటికి వచ్చేసాడు, వారి పేర్లు తీసుకున్నాడు. ఏమండి ఆ 10 మంది పేదవారింటికి వెళ్ళి ఒక్కొక్కటిగా ఏమండి మరి గృహదర్శనం చేసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే లాస్ట్ ఇల్లు ఏమండి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, చిన్న పాక. ఆ చిన్న పాక ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేసినప్పుడు అండి ఆమె అంటది కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా మా ఇంట్లో చాలా కొదువుగా ఉందండి, తినడానికి కూడా తిండి కొదువైపోయిందండి అని ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు అమ్మ అందుకే నేను ఇలా తిరుగుతున్నాను, మీరు దేవునికి దశంభాగం ఇవ్వండి, మీ జీవితం బాగుంటుంది అని చెప్పాడు. సమృద్ధి కలుగుద్ది అంటారా? కలుగుద్ది. నిజానికి పాకలో ఉంది. ఏది ఆ టైంలో వర్షాకాలము పచ్చడి మెతుకులు తినే అటువంటి పరిస్థితి. ఈ మాట విని ప్రతి నెల దశంభాగం దేవునికి ఇవ్వటం మొదలుపెట్టింది. ఇలా మొదలుపెట్టి ఎవరు తెస్తూ ఉంది. నిజానికి ఏం చేస్తుంది? ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఏది అంట్లు కడిగి అలాగునే వాకిలి ఊడ్చి ఇలా చేస్తే ఒక గృహానికి వచ్చి 1000 రూపాయలు ఇస్తారంట. 3 గృహాల్లో పనిచేస్తూ ఉంది, 3 ఇళ్లలో పనిచేస్తూ ఉంటే 3000 వస్తూ ఉంది. ఇప్పుడు 3000 దశంభాగం ఎంత ఇవ్వాలి? 300 ఇవ్వాలి. ఆ 300 రూపాయలు పట్టుకొచ్చి ప్రతి నెల నమ్మకంగా ఇస్తూ ఉంది. పెద్ద అబ్బాయి అన్నాడు, అమ్మ ఎందుకమ్మా వచ్చేదే 3000 కదా, మరలా దాంట్లో 300 రూపాయలు ఎందుకు దేవునికి ఇచ్చేస్తున్నావు, మాకు అసలు కొదువుగా ఉంది కదా అని అంటే, లేదురా పాస్టర్ గారు చెప్పారు, ఇక వాక్య ప్రకారంగా నేను చేస్తూ ఉన్నాను, ఇంకా దేవుడు సొమ్ము మనం తినకూడదు అందుకే ఇస్తున్నాను అని చెప్పాను. అలాగే ఇస్తూ ఉంది. 1 సంవత్సరం ఇచ్చిందండి. 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత సరిగ్గా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు కూడా కాలేజీకి వెళ్తూ ఉన్నారు. అదే టైంలో ఉదయాన్నే ఒక అబ్బాయి వచ్చాడు. రే నేను సింగపూర్ వెళ్ళని తెలుసు కదా నీకు, నా పక్కన ఒక జాబ్ ఉంది, నువ్వు వస్తానంటే తీసుకెళ్తానరా అని అన్నాడు పెద్ద అబ్బాయిని. ఎంతరా జీతం అని అంటే 60,000 రా అని చెప్పాడు. వస్తానరా అని ఆ అబ్బాయితో పాటు ఏమండి ఏసా వచ్చింది పెట్టుకుంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద అబ్బాయికి ఎంత వస్తుంది? 60,000 వస్తూ ఉంది. ఈ 60,000లో 6,000 అలాగునే ఈమెకు వచ్చే 3,000 ఏమండి 6,300 దేవునికి ప్రతి నెల ఇవ్వటం మొదలుపెట్టి అలాగే ఇస్తూ ఉంది. దేవుడు దీవించాడు. ఇప్పుడు చిన్న అబ్బాయి అన్నాడు, ఏంటమ్మా అన్న వీళ్ళు కష్టపడతా ఉంటే 6,000 పట్టుకులు ఇచ్చేస్తావా, 6,300 ఇచ్చేస్తున్నావు నువ్వు, ఎందుకు అంత అలాగా అని అంటే, ఒరే దేవుడికి ఇచ్చేది ఇస్తూ ఉంటేనే మనకు దీవెన వస్తూ ఉంటుంది, దేవుడికి ఎంతలాగా ఇస్తామో అంతలాగా ఎదిగిపోతూ ఉంటాం మనం, దేవుడు నాకు నేర్పించాడు, మీరేం మాట్లాడకుండా ఇచ్చేస్తానని దేవుడి సొమ్ము ప్రతి నెల ఇస్తూ ఉందని. ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత ఆ అన్నగారు అన్నాడు, పెద్ద అబ్బాయి ఒరే తమ్ముడు నా పక్కన ఇంకొక జాబ్ ఉంది ఇదే కంపెనీలో, నువ్వు వచ్చేస్తానంటే చెప్పు, నీకు కూడా ఇక్కడ 60,000 ఇస్తారు అని అంటే, అలాగానే వచ్చేస్తాను నేను కూడా అని చెప్పాడు. తను కూడా ఏసా పెట్టుకున్నాడు, వచ్చేసింది. ఇప్పుడు తమ్ముడికి కూడా ఎంత ఇస్తూ ఉన్నారట? 60,000. ఇది 60, అది 60, 1,20,000 అలాగునే తనకు వచ్చే ఏమండి మరి 3,000, 1,23,000 నెలకు జీతం ఇప్పుడు ముగ్గురికి కలిసి వస్తుందని. తల్లికి 2 కొడుకులకి, భర్త లేడు, ఏదో చిన్న ఇంట్లో బ్రతుకుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈమెను దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత దేవుని దీవిస్తే, దేవుడు నడిపిస్తే 1,23,000 చేశాడు. 12,300 రూపాయలు నమ్మకంగా ఆలయానికి ఇవ్వటం మొదలుపెట్టిందండి. ఆశ్చర్యపోయారు సంఘం. ఏంటిది అంటే అప్పుడు సాక్ష్యం ఇచ్చింది, పాస్టర్ గారు ఇలా చెప్పారు, నేను చేశాను, దేవుడు నన్ను దీవించాడు. దేవునికి దశంభాగం ఇస్తే ఇంతలాగా దీవిస్తాడా? ఖచ్చితంగా ఇచ్చి చూడు. ఒక నెల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మీ పాస్టర్ గారికి ఇవ్వు, మీ ఆలయంలోనే ఇవ్వు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దయచేసి దేవునికి దశంభాగం ఇచ్చే స్థాయికి నువ్వు ఎదగాలని, నువ్వు దీవించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరికి కొదువు ఉండదు. 1 దేవుని యందు భయము భక్తి గల వారికి కొదువు ఉండదు. 2 పేదలకు ఇచ్చేవారికి కొదువు ఉండదు. 3వది దశంభాగం ఇచ్చేవారికి కొదువు ఉండదు. ఎవరికట? దశంభాగం ఇచ్చేవారికి.
ఈ 3 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి. మీ కృపతో బలపరచండి ప్రభు. అయ్యా, ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు, ఎవరికి కొదువుండదు అని మాట్లాడారు. నిజమే ప్రభువా, మేమంతా మీ యందు భయము భక్తి కలిగి ఉండాలి ప్రభువా. మేమంతా పేదవారికి ఇచ్చేవారిగా ఉండాలి. మీకు దశంభాగం ఇచ్చేవారిగా ఉండాలి ప్రభువా. అప్పుడే మా జీవితాల్లో సమృద్ధి ఉంటుంది. కొదువు అనేదే కనిపించదు. అటువంటి జీవితం, అటువంటి భక్తి కలిగిన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.